ఎప్పుడు ఓకే, రెండు అయింది వేల కదా, ఇరవై అయిపోయింది. నాలుగులో పాస్ట్ ఇస్ పాస్ట్. ఒంటరిగా 2024లో ఎస్, ఒంటరిగా పోటీ చేస్తుంటానా? అవునండి. మేము ఒంటరిగా పోటీ చేస్తుంటే ఎన్ని పోటీ చేస్తాను గెలిచేవాళ్ళం. నిజంగానా? ఎస్, మీరు ఎనాలిసిస్ కానీ చూడండి సార్. 2019లో 80 సీట్లలో పోయింది టీడీపీ. 2000 నుంచి 5,000 ఓట్ల తేడాతో 80 సీట్లలో కానీ పోయింది. పోయిందా లేదా చెప్పండి. కానీ మీరు అలా చెప్తున్నారు కానీ మీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం 2024లో కూటమిగా పోటీ చేయడం వల్లే నెగ్గాము, అధికారంలోకి వచ్చామని ఆయన అంటున్నారు. మరి అదే కదా మా బాధ. కూటమి వల్లనే మనం గెలిచాం, చంద్రబాబు నాయుడు వల్ల అభివృద్ధి జరుగుతుంది, చంద్రబాబు నాయుడు చూసి ఇండస్ట్రీస్ వస్తున్నాయి అని ఆయన చెప్తున్నాడు. మేము ఏం ఉమ్, చేయాలి? మహాప్రభు, నువ్వు ముందు సీఎం అవ్వయా బాబు. నువ్వు సీఎం అయ్యి ప్రమాణ స్వీకారం చేయి చాలు, మాకు నువ్వేమీ చేయక్కర్లేదని మేము చెప్తున్నాం. ఉమ్, సార్, మా బాధను మీ ద్వారా వెలిపుచ్చుకుంటున్నాను సార్. ఇప్పుడు వరకు చెప్పలేదు ఎప్పుడు. అరటిపళ్ళ కొట్టున్న కాపులు, కొబ్బరి మండల షాపు ఉన్న కాపులు 10 రోజులు వ్యాపారం మానేసి రోజుకి 500 రూపాయలు సంపాదించుకునే వ్యక్తులు ఇంకో 500 రూపాయలు ఖర్చు పెట్టారు సార్ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి. ఇది వాస్తవం సార్. గ్రౌండ్ లెవెల్లో జరిగిన విషయం సార్ ఇది. ఈ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చేరే వరకు జన సైనికులు ఈ రీల్ ని వైరల్ చేస్తారని మనస్ఫూర్తిగా చేతులెట్టి నమస్కరించి కోరుకుంటున్నాను సార్. నిజాలు అలాగే ఆయనకు తెలియాలి.